కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత నవీన్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. 50 లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ కుటుంబానికి మైత్రి మూవీ క్రియేషన్స్ నిర్మాత నవీన్ అందించారు. రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేమని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని కోమటిరెడ్డి అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. అల్లు అర్జున్ ఇంటిపై జేఏసీ నేతల దాడిని కోమటిరెడ్డి ఖండించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేటీఆర్లు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి సార్. ఈరోజు వచ్చేసి సినిమాటోగ్రఫీ మంత్రి అండ్ అలానే మైత్రి మేకర్స్ అధినేత నవీన్ అయితే కనుక కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ అయితే కలవడం జరిగింది. ఆయన తండ్రిని కూడా కలవడం జరిగింది. అదే విధంగా మైత్రి మేకర్స్ అధినేత శ్రీతేజ్ తండ్రికి 50 లక్షల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా మంది ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, అదే విధంగా ఇలా సినిమా హీరోల తాలూకా ఇళ్లపైన దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా మంది రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేసి ఫలితం పొందాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అయితే కూడా చెప్పడం జరిగింది. ఈ సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన మీద అయితే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిశ్చితంగా పరిశీలిస్తున్నారని, అదే విధంగా దీని మీద పూర్తిగా ఆరా తీస్తున్నారని కూడా తెలియజేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటి మీద జేఏసీ నేతల దాడిని కూడా ఆయన ఖండించడం అయితే జరిగింది. ఇలా సినిమా హీరోల తాలూకా ఇళ్ల మీద దాడి ఎవరైనా చేస్తే కూడా దానిని ఉపేక్షించమని చెప్పేసి తక్షణ చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనకి వస్తున్న పుకార్లు ఇలా తెలంగాణలో సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి వెళ్ళిపోతుందని చెప్పి వస్తున్న పుకార్లను అయితే నమ్మవద్దు. తెలంగాణలో నుంచి సినీ పరిశ్రమ ఎక్కడికి వెళ్ళటం లేదు, తెలంగాణలోనే ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సినీ పరిశ్రమకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మేము మొత్తం కూడా ఎంత వాళ్ళకి సానుకూల దృక్పథంగానే ఉన్నాము. మేము సినీ పరిశ్రమకి కావాల్సిన సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది. కేతి, కొంతమంది దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని, దీన్ని ఇలా చేయడం మానుకోవాలంటూ కూడా కోమటిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? చందు, యాక్చువల్ గా ఏంటంటే కోమటిరెడ్డి గారు చెప్తున్న బండి సంజయ్ అలానే కిషన్ రెడ్డి, కేటీఆర్లు ఈ అంశాన్ని అయితే కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా రాజకీయం చేయడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి దీని వల్ల ఏంటంటే అవాంఛనీయ ఘటనలు అయితే చెలరేగుతున్నాయని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఈ విధంగా దీని వల్ల నిన్న జేఏసీ కార్యకర్తలు అయితే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం ఇలా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరూ కూడా ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. రైట్ కీర్తి, థ్యాంక్ యూ. మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి. జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే విషయం. అందరం కలిసి ఒకటి ప్రే చేద్దాం. ఆ అబ్బాయి కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నాకు ఆ అబ్బాయిని బతికించాలని. ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంపేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం. ఒక సినిమా స్టాంపేడ్ చిన్న మిస్టేక్, కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్కు రావడం, ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది. పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ మినిస్టర్గా నేను, మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం. ఇంకో అమ్మాయి ఉన్నది, అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుతానికి కూడా సహకారం ఇస్తాం. అబ్బాయి పేరు శ్రీతేజ్.